ఆచి చికెన్ మసాలా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణలో బీజేపీకి జోష్ పెరగడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు ప్రధాన కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయ్యాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై జనంలోకి వెళ్లేలా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోటి కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా ప్రత్యేక సమావేశం ప్రారంభం కావడం జరిగింది. కేవలం 23 మందికి మాత్రమే ఈ కార్యక్రమానికి ఏదైతే పిలుపు అందుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభ పక్షాల ఉపనాయకులు పాల్గొనడం జరిగింది. వారిలో అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు టి హరీష్ రావు, దాంతో పాటుగా సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొనడం జరిగింది. దాంతో పాటుగా కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదైతే ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా పార్టీ ప్రధాన కార్యదర్శులు వచ్చి రవీంద్రరావు కావచ్చు, దాంతో పాటుగా ఎమ్మెల్సీలు ఏదైతే తక్కలపల్లి రవీంద్రరావు కావచ్చు, దాంతో పాటుగా ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా బండ ప్రకాష్ కావచ్చు ఎమ్మెల్సీ, దాంతో పాటుగా గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, జోగినిపల్లి సంతోష్ కుమార్ మాజీ ఎంపీ, నారదాస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ, ఆర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్, దాంతో పాటుగా జీవన్ రెడ్డి మాజీ మంత్రి, సోమభరత్, దాంతో పాటుగా సత్యవతి రాథోడ్, దాంతో పాటుగా రావుల చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీరు ప్రధాన కార్యదర్శులుగా హాజరు కావడం జరిగింది. దాంతో పాటుగా ప్రత్యేక ఆహ్వానితులుగా కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ, మాజీ ఎంపీ, మహమూద్ అలీ మాజీ మంత్రి, శ్రీనివాస్ రెడ్డి మాజీ చైర్మన్ హాజరైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈ సమావేశంలో అటు పార్టీ సంస్థాగత నిర్మాణం పైన, సభ్యత్వ నమోదు ప్రక్రియ పైన, పార్టీ ఇన్ఛార్జీల నియామకం సహా పార్టీ బలోపేతం తదితర ముఖ్య విషయాలపైన కేసీఆర్ అధ్యక్షతన ఈ కీలక సమావేశంలో చర్చించినటువంటి సందర్భం కూడా మనకు ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. ఏదైతే గత నెల 25వ తేదీన నిర్వహించినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి 27వ తారీఖున నిర్వహించినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నాం, కేవలం రాష్ట్ర కమిటీ మాత్రమే ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహిస్తాము. కమిటీల వివరాలు, జిల్లాల ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాము. ఏదైతే చెప్తామని కూడా చెప్పారు. సంస్థాగత నిర్మాణం పూర్తయిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈసారి కేవలం ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు అనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. దాంతో పాటుగా రాష్ట్ర స్థాయి కమిటీ ఏదైతే క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా అన్ని కమిటీలు పూర్తయిన తర్వాత కొత్తగా తిరిగి రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కమిటీలకు సంబంధించిన అంశం మీద కావచ్చు, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కావచ్చు కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు క్లారిటీ ఏదైతే సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశం పైన క్లారిటీ ఇచ్చిన తర్వాత కమిటీల ఏర్పాటు, ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరొక వార్త ఏం తెలుస్తుందంటే అక్టోబర్ నెలలో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్లీనరీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళడానికి బస్ యాత్ర చేపడతారా, మరి లేకపోతే జిల్లాల వారీగా సభలు ఏర్పాటు చేయబోతారా అనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ముందైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, జిల్లాల కమిటీల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి వచ్చి వెళ్ళిన తర్వాత రాజకీయంగా మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా యాక్టివ్ మోడ్ లోకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో 2.5 సంవత్సరాలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో
ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టడం జరిగింది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే కార్యకర్తలను సమాయత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. జిల్లాలోనే అధికంగా నాయకులు ఉండాలి, హైదరాబాద్ లో ఉండకూడదు. ఏ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా నాయకులు నియోజకవర్గాల వారీగా వారి యొక్క జిల్లా పరిధిలో ప్రజల్లోనే ఉండాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తోంది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ తర్వాత, హైదరాబాద్ టూర్ తర్వాత తెలంగాణలో కొంత బీజేపీ పార్టీకి పట్టు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారా అనేది. రాయనా. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.